మన దగ్గర ప్రముఖ నటులు, రచయిత, తెలుగు నాటకాల్లో ప్రత్యేకించి తెలుగు పౌరాణిక నాటకాల్లో సుప్రసిద్ధులు నటులు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మరియు కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఫినిక్స్ వారి సహాయ సహకారంతో గొప్ప ఉచిత పద్య నాటక మహోత్సవాలు జరుగుతున్నాయి. వాటి గురించి, ప్రతి నాటకం గురించి, ప్రత్యేకంగా ఒక్కొక్క నాటకం గురించి ఆయనతో ముచ్చటించి ఆ నాటకం యొక్క విశిష్టతని, ఆ నాటకం యొక్క గొప్పతనాన్ని, ఆ నాటకాల్లో నటించే కళాకారులు, ఆ నాటకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న సాంకేతిక నిపుణుల గురించి మనం గురువుగారితో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా సార్, ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా డాక్టర్ డి రామానాయుడు కళామండపం ఫిలిం నగర్లో 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు నాటకాలు జరుగుతున్నాయి సార్. అది ఈ నాటకాలు ఒక్కొక్క నాటకం గురించి ఒక్కొక్క ఎపిసోడ్గా చేస్తున్నాను నేను. ముందు 30వ తారీఖున శ్రీ వెంకట లక్ష్మీ దుర్గా నాట్య మండలి తెనాలి వారిచే శ్రీకృష్ణ తులాభారం అనే భక్తిరస పౌరాణిక పద్య నాటకం జరుగుతుంది సార్. ముందు ఈ శ్రీకృష్ణ తులాభారం నాటకం యొక్క విశిష్టతని, దాని యొక్క గొప్పతనాన్ని, దానిలో ఆ కృష్ణ తులాభారంలో నాటకంలో ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం సార్. మీ అభిప్రాయం చెప్పండి. శ్రీకృష్ణ తులాభారము అనేటువంటి పౌరాణిక పద్య నాటకము 100 సంవత్సరాల పైనే రచింపబడింది. కవి కీర్తిశేషులు ముతరా సుబ్బారావు గారు అప్పట్లో బందర్ నోబుల్ కాలేజీలో ఆయన చరిత్ర ఉపన్యాసకులుగా ఉండేవారు. అన్నిటికి మించి గొప్ప కవిత శక్తి కలిగినటువంటి మహనీయుడు ఆయన ముతరా సుబ్బారావు గారు. ఆయన భాగవతులోని భారత భాగవతంలోని కొంత ఎసెన్స్ తీసుకొని తులాభారం నాటకం రచన చేశారు. ఓకే, అది అంటే భక్తి గొప్పదా లేక రక్తి గొప్పదా, అంటే సౌందర్యం, అంటే మానసిక సౌందర్యం గొప్పదా లేకపోతే భౌతిక సౌందర్యం గొప్పదా అని చెప్పడానికి అనమాట. భౌతిక సౌందర్యం అంటే మామూలుగా సత్యభామ ఉంది, దాని ప్రతీక. సత్యభామ ఏమనుకుంటుంది, నేను చాలా తాను అందగతేనని, అందువలన శ్రీకృష్ణుని నేను కడకొంగను కట్టి వేసుకున్నారని ఆమె మనసులో ఉన్న అభిప్రాయము. అది రజోగుణ ప్రౌఢ అంటారు సత్యభామను, రజోగుణ సంపన్నురాలు సత్యభామ అన్నమాట. అదే రుక్మిణీదేవి అయితే ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా, పతిగా, భగవంతునిగా, ఆయనలో భగవంతుడినే చూస్తూ ఆమె సేవించిందనమాట. అందువలనే భగవంతుడిని తోచడానికి అంటే పతి దానక్రియ అనేటువంటి ఒక వ్రతం పెట్టారు. నారదుడే కావాలని చేశాడు. నారదుడే దీనికి సూత్రధారుడు తులాభారానికి. ఎందుకంటే ఈ లోకానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ఏది గొప్పది, రక్తి గొప్పదా భక్తి గొప్పదా అంటే, రక్తి అనేటువంటిది మానవుడి జీవితంలో కొన్ని దశాబ్దాలు మాత్రమే ఉంటుంది. భక్తి అనేది జన్మించిన దగ్గర నుంచి స్వర్గస్థులయ్యేదాకా ఉంటుందన్నమాట భక్తి. ఆ భక్తియే గొప్పది అని చెప్పడానికి ముతరా సుబ్బారావు గారు ఈ అంశాన్ని తీసుకొని, భాగవతంలోని ఈ అంశాన్ని తీసుకొని అద్భుతమైనటువంటి నాటకంగా రాశారు. ఈ నాటకాన్ని ఆ రోజుల్లో అంటే ప్రారంభం దినాల్లో, అంటే అంతకంటే ముందు మనకు తెలియదు, నాకు తెలిసినంత వరకు కూడా రఘురామయ్య గారు శ్రీకృష్ణ పాత్ర వేసేవారు. ఆయన సినిమాలో కూడా తులాభారం సినిమా వేశారనమాట మొదట్లో. తర్వాతనే ఎన్టీ రామారావు తులాభారం వేశారు. ఆ రఘురామయ్య గారు, స్థానం నరసింహారావు గారు మహానటుడు. స్థానం నరసింహారావు ఆయన సత్యభామ వేస్తే మా పెద్దలు చెప్తుంటే విన్నాను, వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తుంటే విన్నాను. అంత అద్భుతంగా ఒక పురుషుడై ఉండి సత్యభామలో ఉండేటువంటి ఆ లాస్యము, ఆ లాలన, అహంకారము, ఆ దర్పము, తర్వాత ఆ దర్పం ఉడిగిన తర్వాత కలిగేటువంటి భక్తితత్వము, అవన్నీ కూడా ఆ మహానుభావుడు బాగా ప్రదర్శించేవాళ్ళని ఉన్నది. ఈ తులాభారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ రోజుల్లో స్థాన నరసింహారావు సత్యభామ, రఘురామయ్య గారు కృష్ణుడు వేస్తున్నారని అంటే నెల రోజుల ముందే టికెట్లు అయిపోయేది.
నెల రోజుల ముందే. ఒక గొప్ప సినిమా వస్తే కుర్చీ 50 పైసలు ఉన్న రోజుల్లో డ్రామాకు కుర్చీ 20-30 రూపాయలు కూడా ఉన్నది. అది నాటకం యొక్క గొప్పతనం. ఒక ఆర్టికల్లో నేను చదివాను చాలా రోజుల క్రితం. కలకత్తా నుంచి వాళ్ళు టెలిగ్రామ్ మనీ ఆర్డర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, రాజమండ్రిలో నాటకం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు 5-6 మంది వాళ్ళకి రాను పోను టికెట్లు బుక్ చేసుకొని, రైలు టికెట్లు బుక్ చేసుకొని, నాటకానికి టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చి చూసి మరలా వెళ్ళిపోయారట. అటువంటి యశస్సు ఈ తెలుగు పద్య నాటక రంగానికి ఉందన్నమాట. అందువల్ల దానికి తోడు మనకు తులాభారంలో పద్యాలు, అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. అవి చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. కాకపోతే ప్రేక్షకులకు అందరూ తెలియజేయాలి. ఇప్పుడు నటించేటువంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. నేను వస్తాను సార్, వాళ్ళ నటుల గురించి నేను వస్తాను, ప్రత్యేకంగా అడుగుతాను వాళ్ళ గురించి. ముందు నాటకం గురించి సార్ ఇది చెప్తున్నారు. నాటకం అంటే గొప్పతనం. రక్తి మొదటి భాగంలో రక్తి, సత్యభామ యొక్క దర్పము, అదంతా లాలసత్వం అంతా ఉంటుంది. తర్వాత రెండవ భాగంలో భక్తి గొప్పది. అంటే తనను తూచేదే భగవంతుణ్ణి తులాభారం వేసి తూచడానికి ధనకనక వస్తువాహనాలు సరిపోతాయా అంటే ఆ మొత్తం 14 భువన భాండాలు తన పొట్టలో నింపుకున్నటువంటి మహానుభావుని తూచడానికి భక్తి తప్ప ఏ ధనగనక వస్తువాహనాదులు పనికిరావు అనేటువంటి అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ప్రభావిభాసితమైనటువంటి ఆ నీతిని ఆ రోజుల్లో ఈ మహానుభావుడు ముత్తరాజు సుబ్బారావు గారు రచించారు. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సిఎస్ఆర్ ఆంజనేయ కృష్ణుడు వేసేవారు. అంతకంటే ముందు ఇంకా చాలా మంది ఉన్నారు, అంత గుర్తురావడం అప్పటికప్పుడు. రఘురామయ్య గారు చిర యశస్సు సంపాదించుకున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో రఘురామయ్య గారు, స్థాన నరసింహారావు గారు వాళ్ళ ట్రూప్తో రాష్ట్రపతి భవన్లో తులాభారం వేస్తే మరుసటి సంవత్సరమే స్థాన నరసింహారావు గారికి పద్మశ్రీ వచ్చింది. ఆ తరువాత కాలంలో 1975 ఆ ప్రాంతంలో రఘురామయ్య గారికి పద్మశ్రీ వచ్చింది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి. ఒక నాటకం నటించిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే కేవలం తులాభారం నాటకం వల్లనే అన్నమాట. ఓకే ఓకే సార్, మీరు చెప్పారు ఇప్పుడు శ్రీకృష్ణుడిగా రఘురామయ్య గారు అద్భుతమైన పేరు ప్రఖ్యాలు సంపాదించారన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో మరి సత్యభామ పాత్రలో ఎవరండి పేరు తెచ్చుకున్నవాడు? స్థాన నరసింహారావు గారు. ఆయన స్త్రీ పాత్ర, సత్యభామ పాత్ర వేసేవాళ్ళు. అద్భుతంగా, మామూలుగా కాదు. ఆయన స్త్రీ పాత్ర ఎలా ఉంటుందంటే, ఓసారి ఆయన భార్యకు ఇంటికి వచ్చి ఎవరో పేరెంట్ అని చెప్పారు. స్థాన నరసింహారావు గారి భార్యకు. ఇద్దరు పోయారు పేరంటానికి. మగవాళ్ళు పోరు కదా. కానీ స్థాన నరసింహరావు ఆడవేషం వేసుకొని భార్యతో సహా వెళ్ళారు. ఎవడు కనుక్కోలేదు. అంతకంటే ఇంకేం కావాలండి ఉదాహరణ. సార్ మరి అప్పుడులో కృష్ణ తులాభారంలో నారదుడిగా ప్రసిద్ధి పొందిన వాళ్ళు ఎవరు సార్? బాగా ప్రసిద్ధి పొంది గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు రామకృష్ణ శాస్త్రి గారు అని ఉండేవాళ్ళు అండి. త్రిపురారి పట్ల రామకృష్ణ శాస్త్రి గారు అని ఉండేవారు. నేను కూడా ఆయన చూసే అదృష్టం నాకు కూడా కలిగింది. రఘురామయ్య గారు కృష్ణుడు వేస్తే తులాభారం కృష్ణుడు చూసే అదృష్టం నాకు కలిగింది, చూశానండి. ఆయన నారదుడు అంటే ఆయనే బీజాక్షరం అన్నమాట. ఆయన పాడిన పాటలే ఇప్పటికీ పాడుతున్నారు. గొప్ప ఆ నారదుడు రామకృష్ణ శాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే, మామూలుగా పాడేవాడు డాన్స్ చేస్తే ఆయాసం వస్తుంది కదా, ఆయనకు ఆయాసం అనేది లేదనమాట. చక్కగా నృత్యం చేస్తాడు. ఆ రోజుల్లో మహా అందగాడు, చాలా సినిమాల్లో కూడా నటించాడు ఆ రోజుల్లో. ఓకే, అందగాడు, కమ్మటి వాయిస్. నేను చూశాను, వారితోటి కూర్చొని చాలాసేపు మాట్లాడాను కూడా. అలాంటిది ఆ నారదుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, సత్యభామ పాత్ర, ఈ మూడింటితోనే ఆ తులాభారం నాటకం మొత్తం కూడా జరుగుతుంటుంది. తర్వాత రజోగుణ ప్రధానమైనటువంటి పాత్ర సత్యభామ పాత్ర. అది నేను చూసిన వాళ్ళలో మా తరంకి వచ్చేసరికి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తరువాత నాగూరుబాబు తల్లి ఉన్నారు షహీదా రసూల్ అని. షహీదా గారు అబ్బో
వాళ్ళిద్దరిని చూశాను. తర్వాత సుభాషిణి గారు ఈ మధ్య సినిమాలు కూడా నటించింది ఆమెను చూశాను, సుభాషిణి గారు. ఇప్పట్లో సార్ ఇప్పుడు దీనికి ఈ నాటకంలో నటించిన నటీనటుల గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. అది ఇప్పుడు ముందుగా వీళ్ళు యాక్చువల్గా శ్రీ వెంకట లక్ష్మీ దుర్గా నాట్య మండలిని తెనాలి వారు ప్రదర్శిస్తున్నారు సార్. ఇది శ్రీకృష్ణ తులాభారం భక్తిరస పౌరాణిక పద్య నాటకం అని చెప్పారు. దీంట్లో ముందు శ్రీకృష్ణుడి పాత్ర చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర, చాలా ఇంపార్టెంట్ పాత్ర, ముఖ్య పాత్ర. అది దాన్ని డాక్టర్ ఏ కోటేశ్వరరావు గారు తెనాలి, మీకు తెలుసు కదా, ఆయన అంతర్జాతీయ రంగస్థల నటులు, మనకు మంచి మిత్రులు, తమ్ముడు అంటే మనం చాలా అభిమానం నాకు కూడా. ఆయన గురించి 2 ముక్కలు చెప్పండి సార్. డాక్టర్ కోటేశ్వరరావు గారు నాకు మంచి మిత్రులండి. వారు నేను కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాము. ఆయన కృష్ణుడు, నేను దుర్యోధనుడు, కొన్ని నాటకాలు వేశాము. అంతకంటే వారి మీద నాకు ఒక గొప్ప అభిప్రాయం ఏంటంటే, ప్రేమ ఎట్లా అంటే, వాళ్ళ నాన్నగారు ఏవి సుబ్బారావు గారు ఉండేవారు. ఆ ఏవి సుబ్బారావు గారు అంటే నేను చాలా ప్రాణంగా చూసుకుంటాను. ఈ విషయము కోటేశ్వరరావు గారికి తెలుసు, వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వర గారికి తెలుసు. అందుకని ఏవి సుబ్బారావు గారి వర్ధంతి రోజున ఒకసారి తెనాలికి పిలిపించి నా చేత ఏవి సుబ్బారావు గురించి మాట్లాడిచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను డిగ్రీ చదువుకున్న రోజులండి. ఆ రోజుల్లో విస్తృతంగా వేసవి సెలవుల్లో బాగా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. ఏవి సుబ్బారావు గారు రాయబారంలో కృష్ణుడుగాను, తులాభారంలో ఆయన కృష్ణుడుగా నటించేవారు. ఆ 2 కూడా నేను చూశాను. ఆయన కోకిల స్వనంలా ఉంటుంది ఆయన గాత్రం. అదే గాత్రం మన కోటేశ్వరరావు గారు కూడా అందులో కొంత భాగం ఆయనకు సంక్రమించింది. తర్వాత అదే వేషం, మంచి వేషం. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా మంచి వేషం బాగా దిద్దుకుంటారు, బాగా పాడతారు. వాళ్ళు శ్రమించినంతగా ఏ నటులు నేను చూడలేదు. అంత గొప్పగా శ్రమించి నాటకాన్ని అలా జయప్రదం చేయడానికి వాళ్ళ వంతు కర్తవ్యం నిర్వహిస్తారు. ఓకే అండి, గుడ్. తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, మెయిన్ ముఖ్య పాత్ర శ్రీకృష్ణుడు పక్కన సత్యభామగా శ్రీమతి రత్నశ్రీ గారు. ఆవిడ మీకు తెలుసు నంది అవార్డు గ్రహీత. తర్వాత ఆవిడ సత్యభామగా కాకుండానే ఇక చంద్రమతి క్యారెక్టర్ బాగా పేరు తెచ్చింది. చింతామణి క్యారెక్టర్ ఆవిడ చాలా అనేకమైన పాత్రలండి. నాకు తెలిసి చాలా అద్భుతమైన మహానటి ఆవిడ. మంచి పరిచయం ఉంది, మంచి అభినేత్రి ఆవిడ. చాలా చాలా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న నాటక రంగంలో నటీమణుల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చింతామణి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆవిడ పేరే. అంత మంచి లీడింగ్లో ఉన్నారు, మంచి యాక్టర్స్ ఆవిడ. ఆవిడ గురించి 2 ముక్కలు చెప్పండి సార్. ఈ రత్నశ్రీ గారితో నాకు మొదటి పరిచయం ఏంటంటే, తిరుపతిలో ఈ సుబ్బరాజు గారు ఉన్నారే, వారి ట్రూపులో ఆ నాటకం పేరు గుర్తు రావడం లేదండి. బిగినింగ్లో ఎప్పుడు 90s ఐ థింక్, అంత బాగా గుర్తు లేదు నాకు. 2000 అనుకుంటా నంది నాటకాలు పెట్టిన మొదట్లోనే. అప్పుడు నేను స్క్రూటినీ జడ్జిగా వెళ్ళినప్పుడు అప్పుడు కోనేటి సుబ్బరాజు గారు నాకు పిలిచి, ఈ అమ్మాయి కొత్తగా వేస్తుంది, ఇప్పుడు చేస్తున్నామండి పద్య నాటకాలకి, ఈ అమ్మాయి నటి కొత్తగా పద్య నాటకాలు నేర్చుకున్నది అని చెప్పి అన్నారు. అప్పటి నుంచి నాకు ఆ అమ్మాయి తెలుసు నాకు. అయితే ఆమెలో ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే, అందానికి అందం, చందానికి చందం. తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ ఉమెన్, బాగా చదువుకున్నది, శాస్త్రం తెలుసు, తర్వాత పెద్దలు చెప్తే వినే సంస్కారం ఉంది. ఆ విధంగా ఆమె తన పాత్రకు, ఆమె ఏ పాత్ర, చింతామణి ఇంకా బాగా ఉంటుంది, తర్వాత సత్యభామ ఇంకా బాగుంటుంది. ఆ పాత్రలకు వన్నె తెచ్చుకొని అహర్నిశము ఆ పాత్రల మీద ఉంటుంది. ఆ అమ్మాయికి ఉన్నంతటువంటి గిరాకీ ఎవరికి లేదంటే దానికి కారణం ఏంటంటే ఆమె యొక్క కఠోర శ్రమ, తర్వాత ఆంగికము, అద్భుతమైనటువంటి ఆంగికము, తర్వాత అభినయం, ఇవన్నీ కూడా త్రివేణి సంగమలుగా అమ్మాయిలో రాశీభూతమై ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు నంబర్ 1 స్టార్ అంటే మామూలుగా స్త్రీలలో చెప్పుకోవాలంటే, నటీమణులు చెప్పుకోవాలంటే ఆమె గొప్ప నటీమణి చెప్పచ్చు.
సార్ ఇప్పుడు ఎట్లాగో సత్యభామ పాత్ర గురించి రత్నశ్రీ గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే నేను ఒక విషయం చెప్పాలి సార్. ఆవిడ యాక్ట్ చేసినప్పుడు నేను చూసి ఎస్పెషలీ ఒక పాట సార్, అది మిరజాల గలడ అనే ఒక పాట ఉంది కదండి. ఆ పాటని నేను నా ఛానల్లో టెలికాస్ట్ చేశాము. అది మీరు నంబరు, ఆ ఒక్క సాంగ్ మిలియన్స్లో వ్యూస్కి వెళ్ళింది. ప్రత్యేకించి ఆ మిరజాల గలడ అన్న పాట గురించి చెప్పండి. ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఆ పాట గురించి మీరు చెప్పండి సార్. అది మిరజాల గలడ. మంచి ప్రశ్న వేశారు. మేరజాల గలడ నా యానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మేరజాల గలడ ఆ పాట అండి. ఈ పాట తులాభారానికే ఒక వన్నె తెచ్చినటువంటి ఒక మణిదీపం లాంటిది అన్నమాట. తులాభారము అంటే సత్యభామ కృష్ణుడు గుర్తుకొస్తారు. సత్యభామ ఎప్పుడు మేరజాల గలడ పాడుతుంది, ఎప్పుడు ఎట్లా నటిస్తుంది అనేది వచ్చినటువంటి ప్రేక్షకులు ముందు దాన్ని చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఆ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. స్థానం నరసింహారావు గారు ఈ పాట రాశారండి. అంతకుముందు ఈ రఘురామయ్య గారు, తర్వాత సిఎస్ఆర్ గారు కృష్ణులు వేస్తుంటే స్థానం నరసింహారావు గారు సత్యభామ వేసేవారు. ఒక చోట నాటకం ఆడారు, వెళ్తున్నారు. అప్పటికే ఈ పాట పుట్టలే. వాళ్ళు ఏదో దాటుతున్నారు, ఒక చిన్న వాగు ఏదో ఉంటే బండిలో దాటుతున్నారు. అంటే ఎవరో ఉండి అందులో ఈయన నా మాట మేరజాలగలడా అన్నాడంట. అది వెంటనే సారణేశ్వరరావు గుర్తుపట్టుకొని, అంటే ఏదో ఒక పాట రాయాలని అనుకున్నాడు. ఆయనకు కవితా శక్తి ఉంది. ఆయన జీవిత చరిత్ర అంతా ఆమూలాగ్రంగా చదివాను నేను. ఏదో రాయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే పక్కన ఉన్నది ఎవరు? సిఎస్ఆర్, అద్భుతమైన గాయకుడు ఆ రోజుల్లో, రఘురామయ్య గారు, ఇక ఇంకా అందరూ చెప్పారు. అలాంటిది వాళ్ళని డామినేట్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి. అది ఉంటుంది అనమాట. మామూలుగా వృత్తి కళాకారులు అది బాగా ఉంటుంది. అవతల వాళ్ళని డామినేట్ చేసేసి మన పేరు తెచ్చుకుందాం, అది తప్పేం కాదు. ఎవడో ఒక పక్క నుండి మేరజాలగలడా అని అనగానే అప్పుడు గుర్తుకొచ్చి ఆయన అప్పుడు రాసేసుకోండి, మేరజాలగలడా నా యానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి అని ఆ వచ్చిన చరణం వచ్చింది. దానితో ఆ నాటకంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. అదే అనమాట, బాగా పాపులర్. అలా ఆ పాట బాగా ప్రఖ్యాతి పొంది సినిమాల్లో కూడా అదే ఉంది కదా. అవునండి, అట్లా అనమాట. సార్ తర్వాత రుక్మిణి పాత్ర సార్, శ్రీమతి సురభి వెంగమామ గారు యాక్ట్ చేస్తున్నారు రుక్మిణిగా. నాకు తెలిసి రుక్మిణి ఎలా ఉంటుందంటే ఈ వెంగమామ గారు లాగానే ఉంటుంది అనుకోవాలి. 2 ముక్కలు చెప్పండి సార్. ఈ అమ్మాయితో నేను దాదాపు 20 సంవత్సరాల నాటకాలు ఆడాను నేను. వెంగమాంబ గారు వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. ఓకే, సభ్యత సంస్కారాలు ఆ అమ్మాయి దగ్గర మనం చూసుకోవాలి. ఎంతవరకు అంతవరకు మాట్లాడదు. ఏదైనా మన పాత్ర ఉండే అమ్మాయి ఇట్లా కాదు ఇట్లా చేయమంటే వెంటనే చేసేస్తుంది. అంత సభ్యత వినయ విధేయతలు ఆ అమ్మాయి సొత్తు. ఓకే ఓకే, అది అన్నమాట. నాకు నచ్చిన నటీమణుల్లో ఆమె ఒక. రుక్మిణి పాత్ర అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆవిడే, శ్రీమతి సురభి వెంగమామ గారు. ఓకే సార్. సార్ తర్వాత ఇంకో ముఖ్యమైన పాత్ర ఈ కృష్ణ తులాభారం నాటకాన్ని నడిపించే పాత్ర నారద పాత్ర. దాన్ని షణ్ముఖి విజయ్ కుమార్ రాజు, గాన తుంబుర షణ్ముఖి గారి కుమారుడు. మీకు తెలియదే ఉంది, నాకు మంచి మిత్రుడు, నేను ఎంతో ఇష్టపడే తమ్ముడు. ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడండి సార్. షణ్ముఖి ఆంజనేయరాజు గారి పుత్రులు ఆయన. ఆంజనేయరాజు గారితో కూడా నాకు అనుబంధం ఉంది. వారు కృష్ణుడు వేస్తే నేను దుర్యోధనుడు వేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఆంజనేయరాజు గారితో చిన్న మాట చెప్పాలి. నేను సెంటర్ సీన్ దుర్యోధనుడు వేసాను, ఆయన సెంటర్ సీన్ కృష్ణుడు వేశారు. ఆ సీన్ చారాగాన సభ జరిగితే ఇప్పటికీ నేను జీవితంలో మర్చిపోలేను అనమాట. వీరికి కూడా చెప్పాను నేను. నాటకం అయిన తర్వాత వారెవరో అప్పటిదాకా నేను మాట్లాడలేదు. ఆయన ఎవరో తెలుసు కానీ నేను మాట్లాడలేదు. వెంటనే లోపలికి వచ్చారు. నేను రంగు తుడుచుకొని ప్యాంట్ వేసుకొని ఉన్నారు. ఎవరైనా ఇక్కడ దుర్యోధనుడు వేసింది, నేను ఇట్లా ప్యాంట్ నేను సార్ అన్నా. ఇలా పట్టుకొని కౌగలించుకొని, అంటే షణ్ముఖ ఆంజనేయరాజు ఆ ముందు తరం తర్వాత వచ్చిన వాళ్ళల్లో అద్భుతమైన గాయకుడు. ఒక తరం నటులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఇప్పటికీ కూడా ఆయనే గురువు. ఇప్పుడు పద్యాలు పాడేటటువంటి రాగాలు ఉన్నాయి, మొత్తానికి ఆయనే అనమాట మూలస్తంభం. ఆయన వచ్చి నన్ను కౌగలించుకొని
1940లో నేను చూశానయ్యా దుర్యోధనుడు ఇలా చేస్తూ ఉంటాను అని అభిమానంగా. ఈ విషయం ఆయన కూడా విజయ్ కుమార్ రాజు గారు కూడా నేను చెప్పాను అన్నమాట. విజయ్ కుమార్ రాజు గారు కూడా వాళ్ళందరికీ ఉందండి. ఏ నటుడైనా సరే మనలో ఎంత ప్రతిభ ఉందే దానికంటే క్రమశిక్షణ వినయ విధేయతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎవర్ లాస్టింగ్ గా ఆహార రక్తం పుట్టదాకా వాళ్ళు నాటకాలు ఆడుతూనే ఉంటారు. ఓకే సార్. తర్వాత వసంతకుడుగా రాంబాబు గారు అంటండి అభినవ నటులు, ఆయన నటిస్తున్నారు. రాంబాబు గారు వసంతక పాత్ర. ఇక్కడ కవి తమాషాగా ఏం చేశాడంటే మామూలుగా ఈ సంస్కృత నాటకాల్లో కథానాయకుడు ఉంటాడు. సంస్కృత నాటకాలు ఏదైనా చూడండి, కథానాయకుడు ఉంటాడు, ఆ పక్కన విదూషకుడు ఉంటాడు, అంటే నవ్వు కలిగించాడు. అంటే ఈ పౌరాణిక నాటకాలలో హాస్యం ఎక్కడ ఉండదు. ఓకే, దేవతలకు సంబంధించింది. అది ఏదంటే ఏ డైలాగ్ మాట్లాడకూడదు, ఏ పాత్ర ఇష్టం వచ్చి చేయకూడదు. కానీ ఒక మంచి హాస్యాన్ని కూడా, ఇప్పుడు ఇది భక్తి ప్రధానమైనటువంటిది, ఇదే చేస్తూ ఉంటే ఆడియన్స్ కొంచెం బోర్ కొట్టచ్చు. అందుకని ఆ కవి తెలివిగా ఏం చేశాడంటే వసంతకుడు అని పేరు పెట్టి ఆ కామెడీ పెట్టేశాడు. ఓకే ఓకే. దానివల్ల ఏమవుతుందంటే పద్యాలు పాడతారు, కృష్ణుడు పాడతాడు, సత్యభామ పాడతారు, అన్నీ ఉన్నాయి. మధ్యలో ఒక చెడుకు ఆయన హాస్యం, ఆ హాస్యపు గుళికల్లాగా ముత్తరా సుబ్బారావు గారు అవన్నీ కూడా హాస్య గుళికల్లాగానే ఆయన చక్కగా వ్రాశారు. ఆ నాటకంలో ఆ రోజుల్లో అయితే నేను చూశాను, వంగర వెంకట సుబ్బయ్య గారు వేసేవారు. ఆయన సినిమాల్లో కూడా వేశారు, తర్వాత డ్రామాలో కూడా ఎక్కువ వేశారు. ఆ వెంకట సుబ్బయ్య గారి హాస్యం కూడా చూశాను, చాలా బాగా ఉంటుంది. అది ఒక రిలీఫ్ అనమాట ఆడియన్స్కి. ఇప్పుడు 4 కూరలు ఉన్నా ఒక పచ్చడితో నోట్లు వేసుకుంటాం. అంటే అన్ని రుచులు కూడా మనం ఆస్వాదించాలి, అట్లాగే అన్ని రసాలను కూడా మనం ఆస్వాదించాలి. అదే సార్. తర్వాత నళిని పాత్ర శ్రీమతి పద్మ చలాకీ తార అంట. నళిని పాత్ర కూడా, నళిని ఏంటంటే ఈ వసంతకుడు కామెడీ, నళిని ఎవరు సత్యభామ చెలికెత్త, ఈయన కృష్ణుడికి చెలికాడు. వాళ్ళిద్దరికి కొంచెం ఒక రకమైనటువంటి, అంటే పెద్దవాడితని కాకపోతే ఆవిడ చిన్న ఆవిడ, జనరల్గా వాళ్ళిద్దరికీ కొంచెం హాస్యప్రాయమైన డైలాగులు పెట్టేసరికి ప్రేక్షకులు అందరూ చదువుకున్న వాళ్ళు రారు కదండి. తర్వాత పామర జనులకు కూడా కొంత ఆనందం కలిగించేటువంటిది, పండితులకు కూడా నవ్వు కలిగించేటువంటి సన్నివేశాలు ముత్తరా సుబ్బారావు గారు ప్రణాళికాబద్ధంగా చేశారు. అందులో నళిని పాత్ర, వసంతకుడు పాత్ర. అది సో తర్వాత సాంకేతిక వర్గం గురించి చూద్దాము. దీనికి మెయిన్ హార్మోనియం కె సత్యబాబు అండ్ సుబ్రహ్మణ్యం గారు ఇస్తున్నారు. సత్యబాబు గారు మనకు కలుస్తూ ఉంటారు. సత్యబాబు నాకు మంచి మిత్రుడే. అబ్బాయి ఇదివరకు నా నాటకాలు కూడా వచ్చాడు. ఇప్పుడు అక్కడ వారు సత్యబాబు వేస్తున్నారు, వారితోటి ఉంటారు. ఆయన వారికి సహకారం చేశారు, ఆ టీంలో ఆయన హార్మోనియం ఇస్తారు. అట్లా సుబ్రహ్మణ్యం గారు కూడా సార్ నాకు అంత ఐడియా. అదే సత్యబాబు గారు, సుబ్రహ్మణ్యం. తర్వాత డోలక్ ఎం వీర్రాజు గారు అంటాను. ఎం వీర్రాజు గారు. సరే, ఎనీహో మనం ఏంటంటే ఈ నటీనటులకు, తర్వాత మన ఈ సాంకేతిక నిపుణులకు మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేద్దాం సార్. అది